కానీ రేవంత్ అన్న మాకు చాలా తక్లీఫ్ అవుతుందన్న, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మీరు ఇట్నే చెప్తున్నారు, మేము ఇట్నే వింటున్నాం. మీరు చేసిందేందో తెలియదు. మళ్ళీ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది మళ్ళీ తెలంగాణకు. మీరు అధికారంలోకి వచ్చినాక చేసింది ఏందన్నా అంటే చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులకే వడ్డీలు కడుతున్నాం, లక్షల కోట్లు వడ్డీలు కడతానే ఊరా ఎట్లా? ఇంకా పైగా 3 నెలల పిల్లలు పుడతారా, 6 నెలల పిల్లలు పుడతారా డైలాగులు. మీకు దండం, మీ మాటలకు దండం, మీ కథకు దండం అయ్యా. ఇక నెక్స్ట్ అనగొచ్చేటువంటి డైలాగులు కాదు, మన బచ్చన్న చెప్పినటువంటి ముచ్చట కూడా మీరు వినాలి. ఒకసారి వినుర్రి. గ్యారెంటీలన్నిటి కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వాన్ని గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. విన్నారు కదా, బచ్చన్నేమో 99% గ్యారెంటీలన్నీ అమలు చేసేసినామని చెప్తున్నాడు. రేవంత్ ఏమో మేము ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి టైం పడుతుంది అంటున్నాడు. మరి ఎవరు మాట నమ్మాలి? మీ దాంట్లో మీకే పొంతన లేదు. బచ్చన్నేమో పూరా కంప్లీట్ హోగా 1% హే అంటుండు. రేవంత్ ఏమో థోడా టైం లగ్తా రుకో అంటున్నాడు. మరి హిందీలో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, తెలుగా, తమిళ, కన్నడ, మాకు ఏం భాషలో మాట్లాడాలో అర్థమవుతలేదు ఇవన్నీ విన్నాక. ఒక ఆయనేమో అయిపోయినాయి అంటాడు, ఇంకొక ఆయనేమో అయిపోలే, జర టైం పడుతుంది అంటున్నాడు. ఇంత టైమో మరి అన్నీ చేయాలంటే 6 గ్యారెంటీలు 2034గా సరిపోదేమో, 2047 దాకా కావాలనేమో మరి మీకు గవర్నమెంట్. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు విజన్ పెట్టుకున్నాడు. ఏది? ద విజన్, తెలంగాణ విజన్ 2047. రేవంత్ అని పెట్టుకున్న విజన్, పెద్ద విజన్. ఇప్పుడు రేవంత్ అని ఏమంటాడు? సరే వీడియోలోనే మనం మాట్లాడుకుందాం కానీ, డిస్కస్ చేసుకుందాం కానీ, ఇంకున్నాయి ఆగుర్రి, కుప్పలు ఉన్నాయి, ఒక్కొక్కటి బయటికి తీస్తా. జర చూడు ఈ వీడియో. ఇవాళ బాగా ఆపితే రోడ్డు మీదనే మమ్మల్ని తిరుగుతారు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఇన్ని మాటలు మాట్లాడుతారు. ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినామా? అందుకే ఈనాడు కరెక్టే కదన్నా, మీరు ఎవరిని ఏమన్నా పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ అన్న మీకు ఎరికే, మీ పరిపాలన చక్కగా లేదనే సంగతి మీకు తెలుసు. మీరు 6 గ్యారెంటీలు చక్కగా అమలు చేయలేదనే సంగతి మీకు తెలుసు. 420 హామీలు కూడా చక్కగా చేయలేదనే సంగతి మీకు తెలుసు. కాబట్టి జనాలు మిమ్మల్ని తిట్టినా, జనాలు మిమ్మల్ని విమర్శించినా, మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించినా కూడా మీరు మమ్మల్ని ఏమన్నారు అన్న? ఏమన్నారు? ఎందుకు ఏమన్నారు అంటే మీరు ఏం చేయలేదు కదా చక్కగా. అంతా దుబారా ఖర్చు చేస్తురు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఖర్చు పెడతలేరు. కాబట్టి మీరు ఏం అననీకి లేదు, మీకు ఆప్షనే లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. నేను అడిగే ప్రతి ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి సమాధానం చెప్పురు చూద్దాం.